బాలయ్య గారి స్పీచ్ని కొద్దిగా ఏదో ఇది చేశారు. అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అంటే ఆయన పబ్లిక్ అది సినిమాలలో చేయరు, ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా. ఇది రెగ్యులర్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం ఏరియాలో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి, ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా, క్రికెట్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా. చూసేవాళ్ళు అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు. మీకు తెలిసే ఉంటుంది. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డ్యాన్సులు చేయటాలు వెరీ కామన్ అది. సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు. ఇంకా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది. అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది, అంత పవర్ఫుల్గా చేయటం, అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. ఆయన కానీ ఆగలేం మనం. బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం. అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి.